నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. సాహిత్యం కళలను ప్రోత్సహిస్తాం. పాడుదామా స్వేచ్ఛా గీతం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్. తూర్పు కార్పు సమస్యలపై ఐక్య పోరాటం చేస్తాం. తూర్పు కాపు సంగ్రామ సభలో సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్. పహల్గాం ఉగ్రదాడిపై కొనసాగుతున్న నిరసనలు, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్. విజయనగరం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. శనివారం నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో అజెండాలో పొందుపరిచిన 35 అంశాలను సభ్యులు ఆమోదించారు. ప్రజా అవసరాలను తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. శనివారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. అజెండాలో పొందుపరిచిన 35 అంశాలను చర్చించిన అనంతరం కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అన్ని డివిజన్లలో ప్రజల అవసరాలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేపట్టిన ముందస్తు ప్రణాళికలు ఫలితాలనిస్తున్నాయని పేర్కొన్నారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ మాట్లాడుతూ అధికారులు సిబ్బంది పక్షపాతం లేకుండా పారదర్శకంగా విధులు నిర్వర్తించుకోవాలని అన్నారు. వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో కమిషనర్ పల్లి నల్లనయ్య, సహాయ కమిషనర్ కె అప్పలరాజు, స్టాండింగ్ కమిటీ సభ్యులు అల్లు చాణిక్య, జీవి రంగారావు, రేగాన రూపాదేవి, శంకర నారాయణస్వామి, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీలో 35 అంశాలను జరపరచడం జరిగింది. అన్ని అంశాలు కూడా కాంగ్రెస్ సభ్యులు ఆమోదించడం జరిగింది. అలాగే 100% కూడా ఆస్తి పన్ను వసూలు చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎండాకాలం రావడం వల్ల నీటి అందడ ప్రజలకు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే విజయనగరాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ అందరి సహాయ సహకారాలతో విజయనగరాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తామని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ప్రముఖ కవి గంటెడ గౌరినాయుడు రచించిన పాడుదామా స్వేచ్ఛా గీతం గేయాల పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. సాహితీ సవంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరై ప్రముఖులతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం అభివృద్ధిని కాంక్షించి కవులు రచనలు చేస్తారని, పుస్తకాలను అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం తన వంతు చేస్తానని అన్నారు. ప్రముఖ కవి గంటెడ గౌరినాయుడు రచించిన పాడుదమా స్వేచ్ఛా గీతం పాటల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రముఖులతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం సంగీత సాహిత్యాలకు పుట్టినిల్లు వంటిదని అన్నారు. విజయనగరం నుంచి ఎందరో మహానుభావులు కీర్తి ప్రతిష్టలు గడించారన్నారు. గంటెడ గౌరినాయుడు ప్రజల సమస్యలు, సంతోషాలు, భావజాలాలు తెలియజేస్తూ పుస్తకాన్ని రచించడం అభినందనీయమన్నారు. ఉద్యోగం చేసి రిటైర్ అయిన చీకటి దివాకర్ సాహితీ సేవలో కొనసాగడం అభినందనీయమన్నారు. చీకటి ప్రచురణలు వెలుగు కోసం సంస్థ స్థాపించి కవుల పుస్తకాలను ప్రచురించి ప్రజలకు అందజేయడం సంతోషకరమన్నారు. కవులు, ప్రముఖులు రచించిన పుస్తకాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రజాప్రతినిధిగా తన వంతు కృషి చేస్తానన్నారు. రచయిత గంటెడ గౌరినాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అద్భుతమైన సాధనం పాట అని అన్నారు. భావజాలాన్ని, ప్రజా సమస్యలను, సంతోషకరమైన అనుభూతులను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తాను పాటను ఎంచుకున్నానన్నారు. చీకటి ప్రచురణలు వెలుగు కోసం సంస్థ ద్వారా చీకటి దివాకర్ తన పుస్తకాన్ని ప్రచురించడం సంతోషంగా ఉందని ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కవులు, సాహిత్య అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా సుమారు 3.5 సంవత్సరాలు కాలపరిమితి ముగించుకున్నప్పటికీ ఈ సమావేశంలో మా అధికారిక సమావేశాలే కాకుండా అనేక సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని చాలామంది అడిగితే ఇచ్చాను. నేను దాంట్లో చాలా భాగస్వాములు కూడా నేను అయ్యాను. కానీ ఇలాంటి పుస్తక రచన కోసం, ఇలాంటి పుస్తక ఆవిష్కరణ కోసం ఇంతమంది విజయనగరంలో ఇంతమంది మిత్రులు నాకు తెలియడం, ఇంతమంది సాహితీ మిత్రులు ఉన్నారు, సాహిత్యం మీద ఇంత మక్కువ ఉంది, ఇంతమందికి కళారంగం మీద అభిమానం ఉన్న మిత్రులందరినీ కలుసుకోవడం, దానికి జిల్లా పరిషత్ వేదిక అవడం
చాలా ఆనందంగా ఉందని చెప్పి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి వేదిక పంచుకున్న ప్రతి ఒక్కరికి కానీ వేదిక ముందున్న వారికి కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దివాకర్ నాకు చాలా కాలంగా అధికారిగా బాగా తెలుసు. వారు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉండేవారు. ఓ పక్క ఉద్యోగ రీత్యాలు ఒత్తిడితో ఉంటూనే ఎప్పుడూ కూడా సమాజానికి ఏదో కార్యక్రమం చేయాలి, సమాజానికి కొంత మన ద్వారా కొంత మంచి జరగాలి అనే ఒక ఆలోచనతో వారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వచ్చారు నా దగ్గరికి. వస్తూ రిటైర్మెంట్ అయిపోతున్నానంటే ఏంటి నీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నీ సేవ జీవితం ఎలా గడపబోతున్నావు అంటే మా దివాకర్ చెప్పారు, నాకు ఈ పుస్తకాల రచనల మీద, ఈ కథల మీద, ఈ కళల మీద నాకు మక్కువ ఉంది, దీంట్లో కొనసాగుతానండి అని చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. అంతమంది రిటైర్ అయిపోతే మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాం, లేకపోతే మా అమెరికా వెళ్ళిపోతాం, లేదా మా గ్రామానికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటాను, లేకపోతే ఇతరత్ర చెప్తూ ఉంటారు. కానీ అలాంటివి చెప్పకుండా ఆ కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకించి ఎప్పుడు నాకు అవకాశం ఉన్నా నాతో కొంత సమయాన్ని కూడా వచ్చి వాళ్ళకి అవకాశం ఉంటే స్పెండ్ చేస్తూ అనేక విషయాలు చెప్తా అందుకు ప్రత్యేకించి కొంత నాకు ఇది కొత్తమైనప్పటికి కూడా ఏదో ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా తెల్లవారు లేచిన దగ్గర రాజకీయాల్లో ఉంటూ ప్రజా సమస్యల పట్ల ఉంటూ మేము అట్లా ఉన్నప్పుడు ఇది కొంత మాకు మరల్చే విధంగా కొంత నన్ను ఇటువైపు మరల్చింది మా దివాకరు వారి తాలూకు బృందం అని చెప్పి నేను ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. విజయనగరం పుట్టుకంటే మహనీయుల నేల. కళారంగానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కళారంగానికి పేరు చెప్తే మా పక్కనే ఉన్నారు. మేము ఎప్పుడు దాని ముందే నడిచేవాళ్ళు. మా ఇంటి వెనకాల ఉంటారు గౌరవప్రసాదరావు గారు. సంగీత కాలేజీ ముందు నుంచి వెళ్తూ ఉంటే మేము చిన్నప్పటి నుంచి విజయనగరంలోనే సంగీత కళాశాల ఉంది, తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సంగీత కళాశాల అని చెప్పి ఆనాడు మేము చదువుకున్న రోజుల్లో చాలామంది చెప్పేవారు. ఎక్కడి నుంచే వెళ్ళారు. ద్వార వెంకటస్వామి నాయుడు గారు, ఘంటసాల గారు, సుశీల గారు అని అనేకవన్నీ కూడా మాకు తర్వాత కాలంగా తెలిసే రోజులు. కానీ భావి తరాలకి, భవిష్యత్ తరాలకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన ఈ ప్రాంతంలో ఎంతమంది మహనీయులు ఉన్నారు. ఇందాక అప్పలనాయుడు గారు చెప్తా ఉంటే రాజకీయాల్లో ఉంటూ ప్రజా జీవితంలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలా విషయాలు మనం ఎంత పక్క వెళ్ళిపోతున్నామన్నది అర్థమవుతా ఉంది. తప్పకుండా ఇలాంటి సాహితీ కళల్ని, ఇలాంటి వాళ్ళని మరి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని, అలాగే మొన్నే మా దివాకర్ గారిని వారి సోదరులు అందరూ వచ్చారు, అప్పలనాయుడు గారు అందరూ కళింగ కథాజాడ పుస్తకాన్ని ఖచ్చితంగా ఇది అన్నింటిలో పెట్టండి అంటే నేను తప్పకుండా అని చెప్పాను. రేపు స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంకి తప్పకుండా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో, ఈ విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి లైబ్రరీస్లో, మండలంలో కానీ ఎన్ని లైబ్రరీస్ ఉంటే అన్ని లైబ్రరీస్లో తప్పకుండా ఈ పుస్తకాన్ని అందుబాటులో ఉంచు. ఎంతోమంది మహనీయులు రాసిన కథల్ని చదవడం వలన భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని నా వంతు బాధ్యతగా, ఇది ఓ ప్రజాప్రతినిధిగా నా వంతు బాధ్యతగా చూస్తానని, మనం ఎన్ని చేసినా దాన్ని ప్రచురణలో కానీ దాన్ని బయటికి తీసుకెళ్లే మార్గంలో కానీ 10 మందికి తెలిసే విధంగా ఉంటే తప్పకుండా ఆ కార్యక్రమంలో ముందుంటానని. మరి ఇందాకడే మొన్న రీసెంట్గా చెప్పాను నేను, ఏదైనా చిన్న ఒక 50 మందో 100 మందో మన సంగీత కళలు కానీ కొంత ఆర్థిక భారమైన రోజుల్లో అవి కనుమరుగైపోకుండా ఉండాలంటే కొంత మా జిల్లా పరిషత్ కళావేదికని తప్పకుండా దాన్ని పూర్తి స్థాయిలో అందరికి అందుబాటులో ఉంచే విధంగా ఎక్కడా కూడా ₹1 రుసుము లేకుండా చిన్న ఒక 50 మంది 100 మంది హాలిడేస్లో, శని ఆదివారాల్లో కానీ పబ్లిక్ హాలిడేస్లో కానీ ఇక్కడ ఓపెన్ ఆడిటోరియంగా తయారు చేసి కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఇన్స్ట్రుమెంటేషన్ పెట్టి ఇలాంటి ఒక 50 మంది 100 మంది 200 మంది వచ్చి ఆ ప్రాంగణంలో సాయంకాలం పూట ఆ కార్యక్రమాలు చేసేదానికి పూర్తి స్థాయిలో దాన్ని ఆ కార్యక్రమం చేయడానికి నేను ఆ కార్యక్రమాన్ని కూడా వారికి అప్పచెప్పి తప్పకుండా త్వరలోనే పూర్తి చేసి తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా, ఎందుకంటే జిల్లా పరిషత్ ప్రాంగణం ఎనాటో నుంచి మహనీయుల ప్రాంతంలో తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు జరిగితే చాలా మంచిదని భావించి ప్రజా సమస్యల్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి అద్భుతమైన సాధనం పాట. అన్ని కళలలోనూ ప్రధానమైన మన భావజాలాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి పాటకు మించిన సాధనం లేదని నేను భావిస్తాను. ప్రజల శ్రమలో ప్రజలతో మమేకమై వాళ్ళ శ్రమను మరిచిపోయి పాటలు పాడుకున్న సంస్కృతి నుంచి వచ్చిన పాట మళ్ళీ ప్రజల సమస్యల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని చైతన్యవంతం చేయడానికి పాట ఉపయోగపడుతుందని నమ్మి పాటని ఒక సాధనంగా, పాటని ఒక ఆయుధంగా
మలుచుకోవడానికి ఈ రంగంలోకి మిగతా సాహిత్య ప్రక్రియ చేస్తూనే ఈ పాటల ప్రక్రియలోకి రావడం జరిగింది. అనేకమైన పాటలు, అనేకమైన ప్రక్రియలు సాహిత్యం ఉన్న పాటల్లోకి నేను రావడం, ఈ పాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అనేక మంది గాయకులు నిరంతరం శ్రమిస్తున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజల్ని చైతన్యంతో చేయడానికి పాటని సాధనంగా వాడుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇన్ని పాటల్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చిన చీకటి ప్రచురణలు వెలుగుల కోసం వారికి ధన్యవాదాలు అనే చిన్న మాట సరిపోదని అనుకుంటాను. పాటని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అనేక మంది గాయకులు కృషి చేస్తున్నారు. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా బాధ్యత. ఎంతోమంది గాయకులు పాటలు పాడుతున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నేను తెలియకపోయిన పాటని ఒక బాధ్యతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పుస్తకంగా తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పాటని ఒక ఆస్తిగా, పాటని ఒక సాధనంగా, పాటని ఒక ఆయుధంగా పుస్తకంలో నిక్షిప్తం చేసి గాయకులకు అందించడానికి, ప్రజలకు అందించడానికి ఈ సంస్థ చేస్తున్న కృషి గొప్పదిగా భావిస్తూ ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ జరిపిన ఈ సంస్థకి, పాడుతున్న గాయకులకి, ఆదరిస్తున్న ప్రేక్షకులకి, పాఠకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 100వ జయంతి సందర్భంగా ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఓం మందిర్ కన్వీనర్ జి సన్యాస్ నాయుడు తెలిపారు. ఈ మేరకు నగరంలోని స్టేడియంపేటలో ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయి ఓం మందిరంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు ఈ నెల 24వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు 5వ తరగతి నుండి 10వ తరగతి బాలికలకు ఉచిత వేసవి శిక్షణా తరగతులను ఓం మందిరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో లౌకిక విద్యతో పాటు మానవతా విలువలతో కూడిన విద్యను అందించేందుకు గత 20 సంవత్సరాలుగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు, బాల వికాస్ విద్యార్థులు సద్వినియోగం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఆ సందర్భంగా పలు సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు అవసరమైన ఒక విద్యా కార్యక్రమం. అదేంటంటే వేసవి శిక్షణా తరగతులు. పిల్లలకి వేసవి సెలవులు ఇచ్చారు. వాళ్ళు టీవీల ముందు ఆటల కోసం ఎండలో తిరిగి వారి ఆరోగ్యం పాటు చేసుకుండా మే 6 తేదీ వరకు కూడాను ప్రతిరోజు సాయంకాలం 3:30 నుంచి 6 గంటల వరకు దాదాపు 90 మంది పిల్లలు హాజరవుతున్నారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్ విద్యార్థులందరూ పురుషులు, స్త్రీలు, పిల్లలు, వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ క్లాసులకు హాజరవుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆధ్యాత్మిక విద్యతో పాటు లౌకిక విద్య అంటే భారతీయ సంస్కృతి, మన పండుగలు, అలాగే స్పోకెన్ ఇంగ్లీషు గ్రామరు, తర్వాత డ్రాయింగ్, పెయింటింగ్స్, ఇట్లా వివిధ అంశాలు ఏవైతే క్లాస్ రూమ్లో వారికి చెప్పరో ఆ అంశాలన్నీ కూడా ఇక్కడ నిష్ఠాతులైన వారితో వేదము నేర్పడం ఈ 15 రోజులు కూడా పిల్లలకి 3 గంటల కాలంలో నేర్పడం జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా వాలంటీర్గా పిల్లలు కానీ అలాగైతే ఎవరైతే విషయ బోధన చేస్తారో వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక్కొక్కరికి మేము 45 నిమిషాలు ఇస్తాము. అలాగే వచ్చిన పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ ఇస్తాం. అలాగే మేము ఈ 15 రోజులు కూడా హాజరైన పిల్లలకి లాస్ట్లో ఒక బహుమతి వాళ్ళకి క్లాసులో ఉపయోగపడేటట్టు ఒక బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది గత ఒక 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా స్వామివారి అనుగ్రహంతో జరుగుతుంది. కాసేపు విరామం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట.
అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచ్చేయండి జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. వేసవిలో ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసులకు విధి నిర్వహణలో సౌకర్యంగా ఉండేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సమ్మర్ కిట్లు పంపిణీ చేశారు. విజయనగరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో 80 సమ్మర్ కిట్లు సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేసవిలో విధులు నిర్వహించడం ట్రాఫిక్ సిబ్బందికి కష్టంగా ఉంటుందని, వారికి పని గంటలు తగ్గించడంతో పాటు కొన్ని పాయింట్లు రద్దు చేశామన్నారు. విజయనగరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 80 మంది ట్రాఫిక్ పోలీసులకు దాతల సహకారంతో సమకూర్చిన బ్యాగు, హ్యాటు మరియు వాటర్ బాటిల్తో కూడిన సమ్మర్ కిట్స్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ వేసవి కాలంలో మండుటెండలో ట్రాఫిక్ విధులు నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్నదన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవిలో ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసుల పని గంటలు తగ్గించడంతో పాటు కొన్ని పాయింట్లను రద్దు చేశామని అన్నారు. యూనిఫామ్ ధరించి విధులు నిర్వహించే పోలీసుల పనితీరును ప్రజలు ఎప్పుడూ గమనిస్తుంటారని పేర్కొన్నారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహిస్తే పోలీసుల పనితీరును ప్రజలు ప్రశంసిస్తారని, అదేవిధంగా విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే చెడ్డ పేరును పోలీసు వ్యవస్థ మొత్తానికి ఆపాదిస్తారని అన్నారు. కావున విధులు నిర్వహించే సమయంలో పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని, చక్కని పనితీరుతో పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకుని రావాలని వకుల్ జిందాల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వేసవిలో తీవ్ర ఎండల నుండి కాస్త ఉపశమనం పొందడానికి దాతల సహకారంతో సమకూర్చిన హ్యాట్స్, వాటర్ బాటిల్స్, బ్యాగ్ తో కూడిన సమ్మర్ కిట్స్ ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఏఎస్ఐలు, హెచ్సీలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులకు జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, ఎస్బీసీఐ ఏవి లీలారావు, ట్రాఫిక్ సిఐ సూర్యనాయుడు, ట్రాఫిక్ ఎస్ఐలు సంబంగి రవి, ఎస్ భాస్కర్రావు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే ట్రాఫిక్ సిబ్బంది పనిచేస్తున్నారో ఈ ఎండాకాలంలో వాళ్ళు చాలా కఠిన పరిస్థితుల్లో పనిచేస్తారు. చాలా ఎండలో చాలా డిఫికల్టీతో, చాలా హార్డ్ వర్క్తో పని చేస్తూ ఉంటారు. సో ఈ ఎండ నుంచి కాపాడడానికి సమ్మర్ టైంలో వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ ఉండాలని కొంతమంది దాతలు మనకి ఒక హ్యాట్, అదేవిధంగా బ్యాగ్, అదేవిధంగా ఒక వాటర్ బాటిల్స్ అందరు సిబ్బందికి ఇవ్వడం జరిగింది. సో గోవింద జ్యువెలరీ, గోవింద బ్యాగ్స్ అండ్ రవ శ్రీనివాసరావు గారు ఈ ఐటమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందరు సిబ్బందికి ఈరోజు ఈ ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఎండాకాలంలో ఈ ట్రాఫిక్ డ్యూటీస్ అనేది చాలా చాలా కష్టమైన పని. సో మిగతా అన్ని పోలీస్ డ్యూటీస్ కంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో చేస్తున్న డ్యూటీస్ చాలా చాలా డిఫికల్ట్. అది గుర్తించుకొని సో ఈ ఎండాకాలంలో ఈ ట్రాఫిక్ సిబ్బందికి కొంతవరకు ఈ డ్యూటీ అవర్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది, తగ్గించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు సరిగ్గా డ్యూటీ చేసినందుకు ఇవన్నీ ఐటమ్స్ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చాలా ఇంపార్టెంట్ పని చేస్తున్నారు. డే ఇన్ అండ్ డే అవుట్ 24/7 ప్రతిరోజు వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తుంటారు. ఈవెన్ రాత్రి టైంలో కూడా కొన్ని చోట్ల పని చేస్తుంటారు. సో వాళ్ళు ఇంకా మెరుగ్గా పని చేయాలి, ఇంకా బెటర్ పని చేయాలి. అండ్ వాళ్ళు ఈ ఎండాకాలంలో కూడా సరిగా పని చేసేటట్టు ఇది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.
జిల్లాలోని సంతకవటి మండలం గొల్ల సీతారాంపురం గ్రామంలో భూ వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొట్లాటలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా సంతకవటి మండలం గుళ్ళ సీతారాంపురంలో ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదం కారణంగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణతో ఇరు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో 4 తీవ్ర గాయాలు కాగా మరో 6 స్వల్ప గాయాలు అయ్యాయి. కర్రలు, ఇనుప చొవ్వలతో పరస్పర దాడులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాజాం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు 4 పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించామని వైద్యులు తెలిపారు. ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం సారథ్యంలో విజయనగరంలోని మెసానిక్ టెంపుల్లో తూర్పు కాపు సంగ్రామ మహాసభ నిర్వహించారు. సమావేశంలో తూర్పు కాపుల సమస్యలు, ప్రభుత్వం వద్ద సాధించుకోవాల్సిన డిమాండ్లు చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. సంఘ ఐక్యతకు, సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాటం చేయాలని తీర్మానించారు. విజయనగరంలోని మెసానిక్ టెంపుల్లో ఆదివారం తూర్పు కాపు సంగ్రామ మహాసభ నిర్వహించారు. ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం, జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులు, తూర్పు కాపు పెద్దలు, ప్రజలు ఈ మహాసభలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ 2018 నుంచి తూర్పు కాపుల అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు, సమస్యల పరిష్కారానికి తూర్పు కాపు సంక్షేమ సంఘం పోరాటాలు చేస్తోందని అన్నారు. దేశంలో అత్యధికంగా తూర్పు కాపు ప్రజానీకం ఉన్నారని, అయినప్పటికీ హక్కుల్లో అణగదొక్కబడుతున్నారని అన్నారు. 2017 నుంచి జీవనోపాధి కోసం తూర్పు కాపులు ఉత్తరాంధ్ర జిల్లాలు దాటి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు విస్తరించారన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో తప్ప తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్లు అమలు జరగడం లేదన్నారు. దీనికోసం తమ సంఘం పోరాటం చేస్తుందన్నారు. తూర్పు కాపులను బీసీ డి నుండి బీసీ ఏ గ్రూపుకు మార్చాలని, రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కారం చేయాలని, లేదంటే పార్టీలకు అతీతంగా తూర్పు కాపులంతా ఏకమై పోరాటం చేస్తామని హెచ్చరించారు. తూర్పు కాపు సంఘ ఐక్యతకు, సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల అప్పలసూరినాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటరాజు రాజారావు, రాష్ట్ర సంఘం ప్రతినిధి శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు తుమ్మగడ్డి రామ్మోహన్ రావు, జేఏసీ చైర్మన్ గిరడ అప్పలస్వామి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఏదైతే తూర్పు కాపు జనాభా ఉందో, తూర్పు కాపు జనాభాకి అన్ని రంగాలలో అణచవేతకు, వివక్షకు గురవుతున్నటువంటి నేపథ్యాన్ని పుణుకుపుచ్చుకొని 2018లో ఈ ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘాన్ని నిర్మాణం చేసి దీన్ని ఆవిర్భవించిన అనంతరము ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు, అన్ని మండలాలకు, అన్ని నియోజకవర్గాల కమిటీలు వేసుకొని ఈ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు రూపకల్పన చేసి ముందుకు పోతున్న తరుణంలో ఉత్తరాంధ్ర మినహా జిల్లాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది తూర్పు కాపులు 2017 నుంచి కూడా ఓబీసీ రిజర్వేషన్ నోచుకోక అన్యాయానికి గురవుతున్నటువంటి నేపథ్యాన్ని అనేక మార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టికి తీసుకొని పోయి, ఎన్సీబీసీ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని పోయి అతి త్వరలోనే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా సఫలీకృతం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఆ దిశగానే ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి ఈ జిల్లా నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీడీలో ఉన్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని పల్చబడింది. ఏదైతే అప్పటి ఉన్నటువంటి రిజర్వేషను అనేక బీసీ కులాలని ఈ బీసీడీలోనే పెట్టినటువంటి తరుణంలో మా రిజర్వేషన్ శాతాన్ని పల్చబడింది కనుక రిజర్వేషన్ శాతాన్ని పెంపొందిస్తూ బీసీడీ నుంచి ఏలో పెంపొందించాలని చెప్పేసి అనేక మార్లు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశ స్థాయిలో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏదైతే డిమాండ్స్ని పరిగణలో తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద అధ్యయన కమిటీ వేసి వెంటనే న్యాయం చేయాలా, చేయని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సభ ద్వారా మేము ఈ ఉద్యమం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. దీని ద్వారా రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటేందుకు సిద్ధమయ్యామని చెప్పేసి తెలియజేస్తూ మా యొక్క విన్నపాన్ని, మా యొక్క డిమాండ్ను పరిగణలో తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అట్టడుగు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా బాగా వెనుకబడిలోనే ఉన్న తూర్పు కాపు కుటుంబాలని ఎలాగ పైకి తీసుకురావాలి, ఈ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ ఇస్తున్న ఈ సబ్సిడీస్ కానీ, అలాగే గవర్నమెంట్ ఇస్తున్న ఈ ఏదైతే కేటగిరీ బీసీడీ కేటగిరీల ద్వారా నైనా కనీసం ఇక్కడ మనకైతే ఓబీసీ ఉంది, వీటినైనా సరే
ఉపయోగంలోకి తీసుకొని వచ్చి వీళ్ళందరికీ ఎఫెక్ట్ అయినట్టు ఆ అట్టడుగున ఉన్న వాళ్ళని పైకి ఎలాగ తీసుకురావాలి అన్న దాని మీద వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ ఎకనామిక్ గ్రోత్, వాళ్ళ వ్యాపార వ్యవహారాలు, అలాగే మ్యారేజెస్. ఇక్కడ మ్యారేజెస్ కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది, ఒకరికొకరు పరిచయాలు లేక. ఈ ఐక్య వేదిక ఏంటంటే వీరికి అన్నిటికీ ఇటువంటి సదుపాయాలు కల్పించడం గురించి కూడా ఈ సంగ్రామ సభలోన డిస్కషన్ జరగబోతుంది. ఈ సభ తప్పకుండా తూర్పు కాపుల, విజయనగరం చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ అటెండ్ అయ్యి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ ఏరియాలోనున్న ఈ 3-4 జిల్లాల్లోనున్న వాళ్ళందరికీ కూడా, తూర్పు కాపులందరికీ కూడా వాళ్ళ అభివృద్ధికి, మెయిన్గా అట్టడుగునున్న పూర్ పీపుల్కి, తూర్పు కాపు కుటుంబాల్ని ఎలాగ పైకి తీసుకురావాలనే ఆలోచన అన్నది ఈ మేధావులందరూ కూర్చొని ఈరోజు ఆలోచన చేసి అది ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి సహాయం చేద్దాం అనేదే ఈరోజు సభ తాలూకా ముఖ్య ఉద్దేశం. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పర్యాటకులపై ఉగ్ర దాడికి పాల్పడి ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను తగిన విధంగా శిక్షించాలని మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ జిల్లాలో గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో శనివారం సాయంత్రం రిటైర్డ్ డిఈ దొగ్గ దేవుడు, హెచ్బి నాయుడుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పహల్గాంలో జరిగిన దాడులను ఖండిస్తూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కొవ్వొత్తులు వెలిగించి స్థానిక 4 రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఉగ్రవాదులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా ఈ సమయంలో ఐక్యంగా ముందుకు సాగి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఉగ్ర దాడిలో 28 మంది పర్యాటకులను హతమార్చిన ఘటనను ఖండిస్తూ భారతదేశం అంతటా నిరసన, శాంతి ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఈ ఉగ్రదాడితో భారతదేశంలో ప్రతి ఊరు, వాడ ఉలిక్కి పడడంతో సంఘీభావం తెలుపుతున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో లక్కీ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిపై దేశమంతటా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా రాజాంలో లక్కీ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ మత విద్వేషాలతో హిందువులనే టార్గెట్ చేసి అమాయకులైన వారిపై మతం పేరు అడిగి మరీ దాడులు చేయడంతో ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో హిందువులంతా ఏకమై ప్రతిస్పందించకపోతే భవిష్యత్తులో మరెన్నో దారుణాలను చూడాల్సి వస్తుందని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా చేపడుతున్న చర్యలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించేలా అంతా ఏకతాటిపై నిలబడాలని అన్నారు. భారతీయతను కాపాడుకునేందుకు ఐక్యతతో కదం తొక్కాలని విజయనగరం జిల్లా రాజాంలోని లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్య ప్రతినిధులు పిలుపునిచ్చారు. లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్య బృందం శ్రీనివాసరావు, రత్తయ్య, స్వామి సౌజన్యంతో మేనేజర్ కుమార్ ఆధ్వర్యంలో సూపర్వైజర్లు, సిబ్బందితో పాటు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల మహిళలు, జన సైనికులు లక్కీ షాపింగ్ మాల్ నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన క్షతగాత్రులకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాశ్మీర్ను కాపాడుకోవాలని జాతీయ భావాలతో నినదించి జాతికి సంఘీభావం తెలిపారు. కార్యకర్తలంతా స్థానిక ఎన్నికల గెలుపుకు సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో గొంప కృష్ణ కార్యాలయంలో కార్యకర్తలతో ఆదివారం ఉదయం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఎస్కోట నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గొంప కృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సమాయత్తం అవ్వాల్సిన సమయం వచ్చిందని ఈ సందర్భంగా కృష్ణ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గ కేంద్రంలో కార్యకర్తలంతా ఉత్సాహంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధికి కావలసినంత నిధులు అందించే దిశగా పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి మనందరి ధ్యేయమని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 29వ తేదీన విశాఖపట్నం గీతం కాలేజీ వద్ద పార్లమెంటు సభ్యుడు భరత్ ఆధ్వర్యంలో అమర్రాజా కంపెనీ ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, దీనికి కార్యకర్తలందరూ నిరుద్యోగులను జాబ్ మేళాకు తీసుకువచ్చి ఉద్యోగావకాశాల కల్పనకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో లగుడు రవికుమార్, రాయవరపు చంద్రశేఖర్, రామసత్యం, శ్రీకాంత్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని విజయనగరం పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, లాడ్జీలు, బహిరంగ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ ఎం శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాంలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో భద్రతా హెచ్చరికల దృష్ట్యా విజయనగరం జిల్లా ఎస్పీ ఒకల్జిందాల్ ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలో రద్దీ ప్రదేశాల్లో ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, మల్టీప్లెక్స్ థియేటర్స్, లాడ్జీలు, రైతు బజార్లు, మార్కెట్లు, ప్రజలు ఎక్కువగా గుమిగూడి ఉండే ప్రదేశాల్లో యాంటీ సాబటేజ్ చెక్, డాగ్స్ స్క్వాడ్ టీముతో, మెటల్ డిటెక్టర్స్తో టౌన్ డీఎస్పీ ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 1 టౌన్ సిఐ సారథ్యంలో 1 టౌన్ పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. వెహికల్ చెక్ చేయలేదు. ఆయా ప్రాంతాల్లో లగేజీలు తనిఖీలు చేశారు. ప్రయాణాలు చేస్తున్నవారు, లాడ్జీల్లో ఉన్నవారు, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడి ఉన్నవారిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ భద్రతా కారణాల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు, సోదాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. పహల్గామ్ సంఘటన దృష్ట్యా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మా డీజీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, మా ఎస్పీ గారు వకుల్ జిందాల్ గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు అన్ని క్రౌడెడ్ ప్లేసెస్ని ఏదైనా సస్పిషియస్ మెటీరియల్ కానీ మనుషుల ద్వారా దొరుకుతారని అన్ని లాడ్జెస్ చెక్ చేస్తున్నాము. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషను, క్రౌడెడ్ ప్లేసెస్ అన్నీ కూడా ఎన్సీఎస్ థియేటర్, మల్టీప్లెక్స్, రైతు బజార్లు ఇవన్నీ కూడా మేము యాంటీ సబ్టేజ్ చెక్తో పాటు అలాగే మేము డాగ్ స్క్వాడ్స్తో పాటు అన్ని ప్లేసెస్, అన్ని క్రౌడెడ్ ప్లేసెస్ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు చెక్ చేస్తున్నాం. అలాగే అంతర్రాష్ట్ర బార్డర్సు, అంతర్జిల్లా బార్డర్సు అన్నీ కూడా చెక్ చేసి ఏదైనా మెటీరియల్ దొరికితే తదుపరి చర్యలు లీగల్గా తీసుకుంటాం. ప్రజలకి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా సస్పీషియస్ మెటీరియల్ కానీ అనుమానిత వ్యక్తులు కానీ మీ ఏరియాల్లో తిరిగితే మాకు డైల్ 100కి కానీ 112కి కానీ తెలియజేస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సాహిత్యం, కళలను ప్రోత్సహిస్తాం. పాడుదామ స్వేచ్ఛా గీతం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జ శ్రీనివాస్. తూర్పు కాపు సమస్యలపై ఐక్య పోరాటం చేస్తాం. తూర్పు కాపు సంగ్రామ సభలో సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్. పహల్గాం ఉగ్రవాద దాడి కొనసాగుతున్న నిరసనలు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.